ఐపీఎల్ 2026కి ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందో ఒకసారి చూసుకుందాం. నెంబర్ 1 మొహమ్మద్ షమి. 2025 సీజన్లో 9 మ్యాచ్లు ఆడి 6 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఎకనామీ రేట్ చూస్తే 11.23గా ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్లో తన పర్ఫార్మెన్స్ మరియు పేస్ తగ్గడం వలన ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఇంపాక్ట్ తగ్గిపోయింది. అతన్ని 10 crores పెట్టి తీసుకున్నారు. వదిలేయడం చాలా బెటర్, ఎందుకంటే ఇంకో ఛాన్స్ ఇవ్వాలని చూస్తే మళ్ళీ తిరిగి బైబాక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే తక్కువ ప్రైజ్లో వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 2 ఇషాన్ కిషన్. కిషాన్ని 11.25 crores పెట్టి తీసుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్లో ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్స్ ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్ ఆల్రెడీ సెట్ అవ్వడంతో అతన్ని 1 downగా ట్రై చేశారు. తన యావరేజ్ 26.60 మాత్రమే ఉంది. స్ట్రైక్ రేట్ బిలో 138 ఉంది. దీనితో కన్సిస్టెంటీ లేకపోవడంతో వాళ్ళు రిలీజ్ చేయడం బెటర్. వీళ్ళిద్దరిని రిలీజ్ చేస్తే 21 crores దాకా పర్స్ వాల్యూ పెరుగుతుంది. ఇంకా మంచి యంగ్స్టర్స్ని తీసుకుంటే బెటర్. వీళ్ళతో పాటు ఇంకా ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుందో చూసుకుందాం. నెంబర్ 3 వియామ్ మల్డర్. 7 మ్యాచెస్ ప్లే చేసినాడు. టోటల్ 86 runs మాత్రమే. స్ట్రైక్ రేట్ 118 మాత్రమే ఉంది. బౌలింగ్లో 4 వికెట్స్ తీసుకున్నాడు. ఎకనామీ 9.8 ఉంది. ఆల్రౌండర్గా ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. రిలీజ్ చేయడం బెటర్. నెంబర్ 4 రాహుల్ చహర్. మ్యాచెస్ 8, వికెట్స్ 7, ఎకనామీ 9.4. బౌలింగ్లో ఇంపాక్ట్కి వస్తే పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ అబిలిటీ తగ్గిపోయింది. మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ మెయింటైన్ చేయలేకపోయాడు. రీజన్ ఫర్ రిలీజ్: ఎస్ఆర్హెచ్కి ఆల్రెడీ అభిషేక్ శర్మ మరియు మార్కండే ఆల్రెడీ లెగ్ స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలాగో రాహుల్ చహర్ ఫామ్లో లేడు కాబట్టి రిలీజ్ చేయడం బెటర్. నెంబర్ 5 సచిన్ బేబీ. మ్యాచెస్ 3, runs 32, స్ట్రైక్ రేట్ 105. బ్యాకప్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా తీసుకున్నారు కానీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఫీల్డింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయాడు. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. నెంబర్ 6 యాడమ్ జంపా. మ్యాచెస్ 5, వికెట్స్ 4, ఎకనామీ 10.1. T20 స్పెషలిస్ట్గా బై చేసిన ఇండియన్ పిచ్చెస్ మీద గ్రిప్ పొందలేకపోయాడు. రీజన్ ఫర్ రిలీజ్: ఎస్ఆర్హెచ్కు ఆల్రెడీ అదిల్ రషీద్ లాంటి మంచి స్పిన్నర్ ఉన్నాడు. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. ఆక్షన్లో ఫారెన్ ప్లేయర్స్ని మంచి వాళ్ళని తీసుకోవచ్చు, ఎందుకంటే ఆడమ్ జంపాని రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక షాట్ మిగిలిపోతుంది కాబట్టి. ఇప్పుడు గుజరాత్ టీం ఏ ప్లేయర్స్ని ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి రిలీజ్ చేస్తే బాగుంటుందో చూద్దాం. నెంబర్ 1 కుమార్ కుషాగ్రా. నెంబర్ 2 దాసన్ షనకా. నెంబర్ 3 గ్లెన్ ఫిలిప్స్. నెంబర్ 4 జయంత్ యాదవ్. నెంబర్ 5 కరీం జయంత్. నెంబర్ 6 కర్నూర్ బ్రార్. నెంబర్ 7 ఇషాంత్ శర్మ. నెంబర్ 8 కగిసో రబాడా. నెంబర్ 9 రాహుల్ తివాతియా. కుమార్ కుషాగ్రా వరకు వస్తే తక్కువ మ్యాచెస్ ఆడారు. బ్యాటింగ్ మంచి స్ట్రైక్ రేట్ లేకపోవడంతో టీంలో ప్లేస్ కన్ఫర్మ్గా లేకపోవడంతో ఇతన్ని రిలీజ్ చేయడం చాలా బెటర్. గ్లెన్ ఫిలిప్స్ విషయానికి వస్తే ఇతను 3 మ్యాచ్లు మాత్రం ఆడినాడు. అతని పర్ఫార్మెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉంది. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. జయంత్ యాదవ్ విషయానికి వస్తే 3 మ్యాచ్లు మాత్రమే ఆడినాడు. అతని బౌలింగ్ ఎకనామీ చూస్తే 9 ఉంది. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. ఇషాంత్ శర్మ విషయానికి వస్తే మ్యాచ్లు 7 ఆడినాడు. ఎకనామీ చూస్తే 11.18 ఉంది. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. వేరే బౌలర్ని కొనడం చాలా బెటర్. నెంబర్ 8 కగిసో రబాడా. గుజరాత్ టైటన్స్ తరపున ఓన్లీ 2 మ్యాచెస్ మాత్రమే ప్లే చేసినాడు. తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల తన సౌత్ ఆఫ్రికా అయిన వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడు. ఆడిన 2 మ్యాచెస్కి 83 runs ఇచ్చాడు. ఎకనామీ చూస్తే 10 ఉంది. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. రాహుల్ తివాతియా విషయానికి వచ్చే 15 మ్యాచ్లు ఆడినాడు. బ్యాటింగ్ రన్స్ 99, బ్యాటింగ్ యావరేజ్ 12.38 ఉంది. హైయెస్ట్ స్కోర్ 24 మాత్రమే. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి ఏ ప్లేన్ రిలీజ్ చేస్తే బాగుంటుందో చూద్దాం. నెంబర్ 1 గ్లెన్ మ్యాక్స్వెల్. ఆల్రౌండర్గా టీంలోకి తీసుకున్నప్పటికీ 7 మ్యాచ్లకు 4 వికెట్లు తీసి 8.5 ఎకనామిక్ రేట్తో బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్కి వస్తే 6 innings-లో 48 runs మాత్రమే చేశాడు. హైయెస్ట్ స్కోర్ 30. మిగతా సీజన్ అంతా ఫింగర్ ఇంజరీస్తో సీజన్ మిస్ అయ్యాడు. నెంబర్ 2 మార్కస్ స్టైనిస్. 13 మ్యాచ్లకి 160 పరుగులు మాత్రమే చేశాడు. హైయెస్ట్ స్కోర్ 44 పరుగులు. సీజన్ మొత్తం ఒకే ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగలిగాడు. 11 కోట్లకి న్యాయం చేయలేకపోయాడు. రిలీజ్ చేయడం చాలా బెటర్. అలానే వీళ్ళతో పాటు రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్: అర్నూర్ పని, విష్ణు వినోద్, ఆరుణ్ హ్యాడ్లీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్లెట్. ఎంఐ రిలీజ్డ్ ప్లేయర్స్ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్. నెంబర్ 1 దీపక్ చహర్. ఎన్నో ఆశలతో 9.25 కోట్లు పెట్టి కొన్నప్పటికీ అంచనాలు అందుకోలేకపోయాడు. కొన్ని మ్యాచ్లు ఇంజురీస్తో దూరం అయ్యాడు. సో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇదే అమౌంట్తో వేరే మంచి బౌలర్ని కొనొచ్చు. ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్: నెంబర్ 1 కర్నూర్ శర్మ. నెంబర్ 2 సృజిత్ కృష్ణన్. నెంబర్ 3 లిజత్ విలియమ్స్. నెంబర్ 4 ముజిబుర్ రహమాన్. నెంబర్ 5 టిసె టోప్లే. నెంబర్ 6 రఘు శర్మ. నెంబర్ 7 ఎస్ నారాయణ రాజు. రాజస్థాన్ రాయల్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి వస్తే ఫస్ట్ సంజు శాంసన్ టీంలో అయితే ఉన్నాడు.
ఏదో రిలీజ్ చేయడం లేదా ట్రేడ్ చేయడం మాత్రం జరుగుతుంది. నెంబర్ 2 షిమ్రాన్ హెట్మైర్. ఆడింది 13 మ్యాచ్ల్లో, చేసింది 239 పరుగులు మాత్రమే. యావరేజ్ 21.73, స్ట్రైక్ రేట్ 145.73తో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. సో రిలీజ్ చేయడం చాలా బెటర్. నెంబర్ 3 తుషార్ దేశ్పాండే. ఆడింది 10 మ్యాచ్ల్లో, చేసింది 9 వికెట్లు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూస్తే 3/44 ఉంది. ఎకనామీ రేట్ 10.62, యావరేజ్ 37.8, స్ట్రైక్ రేట్ 21.3 ఉంది. సో రిలీజ్ చేయడం నా వరకు చాలా బెటర్ అని చెప్తా. మహేష్ తీక్షణ. ఆడింది 11 మ్యాచ్ల్లో, తీసింది 11 వికెట్లు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్ చూస్తే 4/33, యంగెస్ట్ బౌలర్ టు టేక్ ఏ 4 ఆల్ వికెట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పవచ్చు. ఎకనామీ రేట్ చూస్తే 5.67 ఉంది. బ్యాటింగ్ యావరేజ్ 5 ఉంది. నెంబర్ 5 నితీష్ రాణా. ఆడింది 11 మ్యాచ్ల్లో, చేసింది 217 పరుగులు మాత్రమే. హైయెస్ట్ స్కోర్ 81 వర్సెస్ సిఎస్కే. బ్యాటింగ్ యావరేజ్ 21.70, స్ట్రైక్ రేట్ 161 ఉంది. నెంబర్ 6 వినిందు హసరంగా. ఆడింది 11 మ్యాచ్ల్లో, తీసింది 11 వికెట్లు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ చూస్తే 2/22, ఎకనామీ రేట్ 5.95. వీళ్ళతో పాటు రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్ ఫజల్ హక్ ఫారూఖీ, కుమార్ కార్తికేయ, రండే ప్రిటోరియస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.